తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది యాంకర్ శివజ్యోతి. ఈ నేపథ్యంలో వివాదంలో చిక్కుకుంది. భక్తుల కోసం ప్రసాదాన్ని పంపిణీ చేసినటువంటి సేవకులు అలాగే తిరుపతిలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కున్నామంటూ కూడా ఈ నేపథ్యంలో శివజ్యోతి చేసినటువంటి కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్ళం అని శివజ్యోతి కామెంట్ చేసింది. శివజ్యోతిపై భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నవ్వుతూ కామెంట్ చేయడంపై మండిపడుతున్నారు నెటిజన్స్. ఇక సోషల్ మీడియాలో శివజ్యోతి కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఉన్నాయా? 436 కానీ అడుక్కున్నా కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఉన్నాయా? 436 రైట్, తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్ళం అని శివజ్యోతి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యూ లైన్లో తను ప్రసాదం తీసుకున్న తర్వాత ఈ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. శివజ్యోతి గతంలో కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరతర కావచ్చు. కానీ దేవుడి విషయంలో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదానాన్ని కార్యక్రమాన్ని అనేది నిర్వహిస్తుంది. క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడకూడదు అనేదే టీటీడీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో శివజ్యోతి చేసినటువంటి కామెంట్స్ ఫన్నీగా చేశామని చెప్తున్నప్పటికీ కూడా భక్తుల మనోభావాల్ని కావచ్చు, లేకపోతే దేవస్థానం తీరుని కావచ్చు విమర్శించేటువంటి రీతిలో శివజ్యోతి కామెంట్స్ ఉన్నాయనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులు కూడా ఉన్నారనేటువంటి మాట. అలాగే క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు తన చేతిలో మొబైల్ ఎలా ఉంది అనేటువంటి ఒక మాట కూడా, తనిఖీల్లో కూడా వైఫల్యం చోటు చేసుకుందనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. లేకపోతే తనిఖీలకు కూడా అందకుండా మొబైల్ ఫోన్ని క్యూ లైన్లోకి తీసుకుని వెళ్ళింది అనేటువంటి మరొక అంశం కూడా ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చేసినటువంటి వివాదాస్పద కామెంట్స్ మరిచిపోకముందే మరొకసారి దేవుడి విషయంలో చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులైతే శివజ్యోతి మీద మండిపడుతున్నారు. కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే మరొకసారి దేవుడి ప్రసాదం విషయంలో కావచ్చు, లేకపోతే దేవస్థానాల విషయంలో కావచ్చు ఎవరూ కూడా కామెంట్ చేయకుండా ఉంటారు అనేటువంటి మాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నేరుగా కొంతమంది విన్నవించుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి రాబోయేటువంటి భక్తులు కాస్త జాగ్రత్తగా ఉంటారనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఇక తిరుమల ప్రసాదం మీద చేసినటువంటి అనుచిత కామెంట్స్, క్యూ లైన్లో ప్రసాదం తీసుకునేటువంటి తీరును చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా ఒకంత టీటీడీ దేవస్థానాన్ని యాంకర్ జ్యోతి అవమానించింది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు నెటిజన్స్. ఇక భక్తుల కోసం ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నటువంటి సేవకులు ఆ నేపథ్యంలో ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి స్నేహితుడితో అలాగే తన భర్తతో కూడా చేసినటువంటి కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇతరత్ర టీటీడీ గతంలో కూడా కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు, కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నప్పటికీ కొంతమంది విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేటువంటి మాట. సెలబ్రిటీలని చూడకుండా పంపిస్తున్నారా, లేకపోతే వీరే మొబైల్ని దాచిపెట్టుకొని మరి క్యూ లైన్లోకి తీసుకొని వెళ్ళి చిత్రీకరించి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా అనేటువంటి మాట కూడా వినపడుతోంది. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఉన్నాయా? 436 కానీ